వచ్చింది. ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది. వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుంది. ఆ పేరు పెట్టుకోవడంలో కూడా చమత్కారం ఏమిటంటే తండ్రి యొక్క కీర్తిని ఉద్దీపింప చేస్తూ ఉంటుంది తప్ప అది కేవలం ఏదో ఒక పేరు పెట్టుకోవడం కోసం పెట్టుకున్న పేరు కాదు. ఒకప్పుడు జనక మహర్షికి కుమార్తెగా వచ్చింది. ఆమె జానకి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. వచ్చి పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకనొకనాడు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హైమవతి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు భృగు మహర్షికి కుమార్తెగా వచ్చింది. భార్గవి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. యథార్థమునకు ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా పరదేవత యొక్క స్వరూపమే. కానీ ఎంతమందికైనా కూతురవుతుంది.